అయితే మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ ఉన్నారు, ఆయన అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ముగ్గురు లీడర్స్ ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ అభ్యర్థులు, వాళ్ళ ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అనే చెప్పొచ్చు. సో ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ పోటీ? ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీ, మీరు అన్నది ఏమాత్రం. కానీ వారి అవసరాల కోసం వచ్చారు, అవసరం తీర్చుకున్నారు, అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోయారు. ఒక ఆయన ముందు పోయాడు, ఒక ఆయన తర్వాతాడు. ఒక ఆయననేమో తన డిక్లరేషన్లో 4,800 కోట్లు డిక్లేర్ చేశాడు. ఇంకొక ఆయనకు 4,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ ఉంది. అది ఇప్పుడు ప్రభుత్వం గతంలో సగం చేసుకున్నాడు రంజిత్ రెడ్డి గారు, ఇంకొక సగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ పార్టీకి పోయాడు. అన్నిటికన్నా రంజిత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి చాలా బెనిఫిట్ చేశాడు. కారణం ఏంటంటే రంజిత్ రెడ్డి పార్టీ పోవటం వలన ప్రజలకు ఒక రకమైనటువంటి కసి ఏర్పడ్డది. అరే ముందు ఆయన నమ్ముకుంటే, కేసీఆర్ నమ్ముకుంటే పాపం టికెట్ ఇస్తే ఆయన వెళ్ళిపోయిండు. రెండోసారి ఇంకో మంచి మనిషి అని చెప్పి పైటి ప్రాంతం వరంగల్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి పెడితే ఈయన కూడా అట్నే పోయిండు. ఈసారి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా వేయొద్దు, కేసీఆర్ పంపిన బడుగు బలహీన వర్గాల బిడ్డ కోటేయాలనే ఒక నిశ్చయానికి వచ్చారు. ఈ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చేవెళ్ళ లోక్సభ నుంచి ఒక్క బలహీన వర్గ సభ్యుడికి బీసీకి టికెట్ అవకాశం దక్కలేదు. కానీ ఈసారి సవితా ఇంద్రారెడ్డి గారు, మా మహేష్ రెడ్డి గారు, రోహిత్ రెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు, గాంధీ గారు పట్టుబట్టి సార్ 18,80,000 ఓట్లు బీసీల ఓట్లు లోక్సభలో చెవెలలో ఉన్నాయి, దయచేసి ఈసారి టికెట్ బీసీకి ఇవ్వండి, మేమంతా గెలిపించుకొస్తామని చెప్పి కేసీఆర్ మీద ఒత్తిడి ఇచ్చి మరీ కాసానికి ఇప్పించారు. కాసాని కూడా చాలా చక్కటి అభ్యర్థి. కాసాని జిల్లా పరిషత్ చైర్మన్ చేసి ఉన్నాడు, ఈ ప్రాంతం అంతా బాగా పరిచయం. రెండోది, కాసాని గారికి చిన్ననాడు వాళ్ళ అమ్మ పోలియో చుక్కలు వేయించినటువంటి కారణంగా ఆనాడు ఆ పరిస్థితి లేనందువల్ల ఆయన కాలు చెయ్యి కొంత బలహీనంగా ఉంటుంది కానీ గుండె బలహీనంగా లేదు. చాలా గట్టి మనిషి, సహాయం చేసేటోడు. అయితే తన పోలియో వల్ల తన కాలు చేయి పనిచేయటం లేదు కాబట్టి తెలంగాణలో ఏ బిడ్డకు కూడా పోలియో డ్రాప్స్ తగ్గొద్దు అని చెప్పి తన సంపాదనలో ఒక 6% తీసి పోలియో మందులు కొని పంపిస్తున్న ఒక సోషల్ వర్కర్. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని ఇదే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలను ప్రధాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. లేక బీసీకి అవకాశం వచ్చింది. బీసీ మిత్రులారా, మేధావులారా, బీసీ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మనం 68% అని చెప్తున్నాం. మనకు వచ్చినటువంటి బీసీ సీట్లలో బీసీ ఓటు మనం వేసుకుందాం. ఇంకా ఎన్ని రోజులు, ఎప్పటిదాకా? ఇది గజ్జగట్టేది మనం, డప్పు కొట్టేది మేము, పాస్టర్ పట్టేది మనం, ప్రతిదీ చేసేది మేము. పనిచేసి ఉత్పాదక శక్తిలో బీసీల పాత్ర ఉంది. ఇన్నిట్లో పాత్ర పెట్టుకొని సరిగ్గా ఓటేసేటనాడు ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచించకుండా మన ప్రాతినిధ్యం ఉండటం లేదు పార్లమెంట్లో. ఈరోజు నేను బీసీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పార్లమెంట్లో సీట్లన్నీ 634. 634లో 76% జనాభా ఉన్న బీసీల సంఖ్య ఎంత? 34. ఇంత అన్నాకన్నా ఆశ్చర్యకరం ఇంకోటి ఉండదు. అదే ఆనాడు మాననీయ అంబేద్కర్ అన్నాడు కాబట్టి రాజ్యాంగం రాసేటోడు వాళ్ళ జాతికి, నా మాదిగ జాతికి, ఎస్టీ జాతికి ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగంలో రాసిపోయాడు. కాబట్టి వాళ్ళు కూడా అంటే 15-18% ఉన్నటువంటి మా సోదరులు ఎంతమంది పోతున్నారో 76% ఉన్న బీసీలకు అంతేమంది పోతున్నారు పార్లమెంటుకు. ఇంత వ్యత్యాసమా? ఈ వ్యత్యాసాన్ని మా ఎమ్మెల్యేలు కేసీఆర్ గారికి చెప్పిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఒక బీసీ క్యాండిడేట్కు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నా. మిత్రులారా, మీరు ఎవరితోటైనా ఉండండి, ఎవరితో తిరగండి. అవకాశం వచ్చినప్పుడు ఆయుధం కింద పడేసి గొడవ పెట్టుకోవడం, జెండా పట్టుకొని మా హక్కులు రాలేదని చెప్పి ధర్నాలు చేయటం, మాకు రిజర్వేషన్ లేదని మనం గొడవలు పెట్టడం వల్ల రాదు. నీకు ఈరోజు అవకాశం వచ్చింది, నీ ఓటుని వేసుకో, నీ సంఖ్య ఎంతో తేలుతుంది. నువ్వెంతో, నీ వాటంతా అని అడుగుతున్నావు కదా, మరి నీ ఓటును వేసుకో. నీ ఓటును వేసుకున్నప్పుడు నీకు రేపొద్దున నీ రిజర్వేషన్ గురించి మిగతా పార్టీలు ఆలోచిస్తాయి, మిగతా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. అందుకే నేను చెప్పేది, రిజర్వేషన్లని మనము ఒక్క సభ్యుడు కూడా మాట్లాడేటోడు పార్లమెంట్లో బీసీ లేకపోతే నువ్వు బీసీ రిజర్వేషన్ ఎవరు అడగాలి? భారతీయ జనతా పార్టీకి ఒకవేళ అవకాశం వచ్చిందనుకుందాం, భారతదేశంలో మొత్తం ఆ 500 మందిలో ఒక్క భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఉంటాడు. లేదు కాంగ్రెస్కే వచ్చిందనుకుందాం, పార్టీలో అధికారం లేకపోతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. వాళ్ళు జాతీయ పార్టీ నిర్ణయించిందే మాట్లాడాలి. ఇక్కడ అట్లా కాదు. ఇది ఆల్మోస్ట్ ఆల్ 99%
మొన్న బీఆర్ఎస్ పెట్టేంత వరకు కూడా ఇది లోకల్ పార్టీ. నా తెలంగాణ ఇష్యూస్ గురించి, నా తెలంగాణ గడ్డ గురించి, రేపు పొద్దున వికారాబాద్కు మెట్రో రైన్ రావాలన్నా, రేపు పొద్దున బీజాపూర్ టు హైదరాబాద్ రోడ్ రావాలన్నా అది మా తెలంగాణ ప్రతినిధి మాట్లాడాలి, అది టీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడాలి. అందువల్ల ఖచ్చితంగా నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో విప్లవాలు ప్రజల నుంచి వచ్చేటివి, తండోపతండలుగా రోడ్డు మీదకి వచ్చి విప్లవ నినాదాలు చేసేవారు. ఈరోజు సోషల్ మీడియా పెరిగింది, మీడియా టెక్నాలజీ పెరిగింది కాబట్టి వాస్తవాలను ప్రజలకు పంపించి ఒక నూతన విప్లవంగా, రేపు రాబోయే ఓటింగ్ ఒక నిశ్శబ్ద విప్లవంగా మారబోతోంది. ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ అభ్యర్థిగా కేసీఆర్తో, సబితా ఇంద్రారెడ్డితో ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ సార్.